ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, జాబ్ క్యాలెండర్ వివరాలేంటి? శిరీష, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి తీపి కబురు చెప్పింది. ఎందుకంటే అసెంబ్లీలో మొన్న చర్చ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, దానికి సంబంధించి 10,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తాము, నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనేసేమో ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగానే ఆర్థిక శాఖ ఈరోజు సచివాలయం పనిచేయదు వాస్తవంగా, కాకపోతే ఈ రోజున సాధ్యమైన తొందరగా ఉత్తర్వులు విడుదల చేయాలని ఈరోజు ఆర్థిక శాఖ జియో ఎంఎస్ నెంబర్ 81ని విడుదల చేసింది. దీనిలో సంబంధించి జాబ్ క్యాలెండర్ 2026 10,060 పోస్టులని భర్తీకేమో ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఇందులో గ్రూప్ 1 పోస్టులు 149 ఉన్నాయి, అలాగే మిగిలిన పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 1,523 పోస్టులని ఇప్పటికే నోటిఫై చేయడం జరిగింది. వాటితో పాటు ఇది 4 దశల్లో, అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతాను 4 దశల్లోనేమో ఉంటుందనేసేమో ఈ నోటీసులో ఇవాళ ఇచ్చిన ఉత్తర్వుల్లో చెప్పారు. ఇందులోనేమో మొదటి దశలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1,523 హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం 1,523 పోస్టులు భర్తీ అవుతాయని చెప్పారు. అలాగే రెండో దశలో 3,231 పోస్టులు. ఇవి ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామనేసాము ఇందులో చెప్పడం జరిగింది. అలాగే మూడో దశలో 2,311 పోస్టులు, ఇది అక్టోబర్ 15వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామనేసాము స్పష్టం చేయడం జరిగింది. అలాగే నాలుగో దశలో 2,995 పోస్టులు, ఇది అక్టోబర్ 15వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామనేసాము ఈ జాబ్ క్యాలెండర్ ఉత్తర్వుల్లోనేమో ఆర్థిక శాఖ చెప్పింది. ఇందులోని ప్రధానంగా మనం ఈ పోస్టుల వివరాలను మనం చూసుకుంటే గ్రూప్ 1 పోస్టుల్లోనేమో అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సెక్షన్లోనేమో డిప్యూటీ రిజిస్ట్రార్, కోఆపరేటివ్ సర్వీసెస్ డిప్యూటీ రిజిస్ట్రార్, అలాగే ఆడిట్లోనేమో ఆడిట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్ కేటగిరీలో కూడానేమో పోస్టులనేమో ఇచ్చింది. మొత్తం వీటన్నిటిని కలిపి రెవెన్యూలో కూడాను డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడాను 11 పోస్టులనేమో ఇందులో నోటిఫై చేశారు. అలాగే డిఎస్పీ పోస్టులు 36 కూడా ఇందులో ఉన్నాయి. ఈ గ్రూప్ 1లో మొత్తం 149 పోస్టులేమో గ్రూప్ 1 కింద ఉన్నాయి. అలాగే అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ మనం చూసుకుంటే మొత్తం హోమ్ డిపార్ట్మెంట్లోనేమో పోలీస్ కానిస్టేబుల్ 542 కానిస్టేబుల్ ఉద్యోగాలు, సివిల్ కానిస్టేబుల్, అలాగే ఆర్మ్డ్ రిజర్వ్లో 205 కానిస్టేబుల్, అలాగే పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలోనే ఒక 200, అలాగే డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 198, సివిల్ ఎస్ఐస్ 182 సివిల్ ఎస్ఐస్ కూడానేమో ఇందులో నోటిఫై చేయడం జరిగింది. అలాగే ఆర్మ్డ్ రిజర్వ్డ్ 116 ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఎస్ఐ పోస్టులను కూడానేమో ఇందులో పెట్టారు. కమ్యూనికేషన్ ఎస్ఐలను కూడానేమో ఒక 50 పోస్టులు ఇందులో పొందుపరచడం జరిగింది హోమ్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ వారి పరిధిలోని ఫైర్ మ్యాన్ని, అలాగే డ్రైవర్ ఆపరేటర్లని, ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో వార్డర్లని, వీళ్ళందరినీ కూడాను ఇవన్నీ కూడాను ఈ పోస్టులు కూడా ఇవన్నీ కలిపితే రెవెన్యూలో కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్లోనేమో 104 పోస్టులు. వీటన్నిటిని కలిపితే ఈ 3,082 అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ పోస్టులని మనం ఇందులో ఈ ఉత్తర్వుల్లోనేమో పొందుపరిచాడు. అలాగే గ్రూప్ 2 సర్వీసెస్లో వేకెన్సీస్లో చూసుకుంటే మొత్తం 673 పోస్టులు గ్రూప్ 2 సర్వీసెస్లో ఉన్నాయి. ఇందులోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్, అలాగే జిఎస్టీ ఏసీటీఓస్, అంటే ఇంతకుముందు ఏసీటీఓలు అనేవారు, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫీసర్స్ని అవి ఒక 40 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇవి 176 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కూడాను 200 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను గ్రూప్ 2 నియామకాల్లోకి వస్తాయి. ఇవన్నీ 673 పోస్టులనేమో ఇందులో నోటిఫై చేయడం జరిగింది. మరోవైపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మరియు మిగిలిన డిపార్ట్మెంట్స్లో మనం చూసుకుంటే ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, రెవెన్యూ, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులు కూడానేమో
మనకి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్ట్ ఒక 400 పోస్టులనేమో ఇందులో నోటిఫై చేశారు. అలాగే వాటర్ రిసోర్సెస్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కూడానేమో 224 పోస్టులు ఉన్నాయి. అలాగే ట్రాన్స్కో, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో వీటన్నిటిలో కూడాను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని అలాగే 200, 135 ఇలాగా మొత్తం ఇవన్నీ కలిపితే ఈ ఇంజనీరింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ని కలిపితే దాదాపు 1638 పోస్టులనేమో ఇందులో నోటిఫై చేయడం జరిగింది. అలాగే 4వ ఫేజ్ కింద స్కూల్ ఎడ్యుకేషన్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను, అడల్ట్ ఎడ్యుకేషన్లోనేమో టీచర్ వేకెన్సీస్, అలాగే ఎస్జిటీలు, డిఈఓలు, అసిస్టెంట్ డైరెక్టర్లు వీటన్నిటిని కలిపి దాదాపు 2995 పోస్టులనేమో మొత్తం వీటన్నిటిని కలిపితే 10,060 పోస్టుల కింద మనం ఈ ఆర్థిక శాఖ ఇచ్చిన నోటిఫికేషన్లోనేమో వాటి ఉత్తర్వుల్లోనేమో మనకి వీటన్నిటిని పొందుపరచడం జరిగింది. వీటిని నేరుగా రిక్రూట్మెంట్ అంటే నిరుద్యోగులంతా ఈ పోస్టులకి నిర్వహించే పరీక్షలకి ఎపీర్ అవ్వడం ద్వారా తర్వాత వేటికి ఇంటర్వ్యూలు ఉంటాయి, వేటికి ఉండవు. అంటే కొన్ని పోస్టులకు మాత్రమే అంటే గ్రూప్ 2 నుంచినేమో ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా వారి మెరిట్ ఆధారంగా వారి అర్హతా పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా వీటన్నిటిని కూడాను ఏపీపీఎస్సీ ఈ నియామకాలని చేపడుతుంది. వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు, భర్తీ నోటిఫికేషన్లు అనేవి జారీ అవుతాయనేసేమో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు కూర్మరాజు.